ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు ఇబ్బందులు తప్పటం లేదు. స్వామివారి దర్శనం కలగాలంటే గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. క్యూ లైన్లలోనే దాదాపు 10 గంటలు, షెడ్లలో మరో 10 గంటలు భక్తులు నిరీక్షిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ టీటీడీ అధికారులు పట్టించుకోవటం లేదని భక్తజనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నీరు, ఆహారం లేక, టాయిలెట్కు వెళ్లే దారి లేక నరక యాతన అనుభవిస్తున్నారు. టీటీడీ ఏర్పాట్లు సరిగ్గా చేయటం లేదని భక్తులు తిట్టిపోస్తున్నారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు ఆహారం కూడా అందివ్వలేకపోతున్నారని మండిపడుతున్నారు. మరోవైపు వారాంతపు సెలవులు కావడంతో స్వామివారి దర్శనం కోసం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో అలిపిరి వద్ద వాహనాలు కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 70,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఏం చెప్పేది, నిన్న నైట్ 7 గంటలకు వచ్చింది. 7 గంటల నుంచి ఇంకా క్యూలోనే ఉండము. ఇంకా ఎంత చెప్పాలి? 12 గంటలు అయింది అసలు ఇంతవరకు. అసలు నిన్న సాయంత్రం 6 గంటల కానీ ఇందులో ఉన్నా. మంచిలు కానీ మొన్న కానీ టీ కానీ ఏమీ లేదు. ఈ చుట్టూ తిప్పింతున్నారు. పొద్దున్న నుంచి టిఫిన్ కానీ ఏమీ లేదు. ఇందాక ఉప్మా తెచ్చారు. ఏ మాట వస్తుంది, ఎంతమందికి వస్తుంది? అక్కడ ఉన్న వాళ్ళకి, అటు ఇటు ఉన్న వాళ్ళకి వచ్చింది. మిగిలిన వాళ్ళకి ఏమీ లేదు. ఆ బోన్లో కూడా పెట్టలేదు. కొన్ని గోవాట్లో ఉన్నాయి కదా, అందులో పెట్టా కానీ పడుకోవచ్చు. లేకపోతే రావద్దని మూత వేసేస్తే వస్తామనేస్తాం కదండి. వచ్చి ఇబ్బందులు పడతాం మేము. సంధ్యాలు 6 గంటలకు వదిలితే ఈ ఎరగ దొడ్లకే పోలేదు. ఎంత తోపని నిలబడుకుండేది. ఎంత ఇబ్బందులు ఉన్నాయి. పసిబిడ్డలు ఎత్తుకొని పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. స్వామి టీడీసీ తరఫున కొంచెం ఆ దొడ్లోకి వదిలేస్తే అక్కడ కూర్చుండేదానికి అవకాశం ఉంటుంది. మమ్మల్ని అందరినీ దయచేసి దర్శనానికి అంటే లేటుగా వదిలినా పర్వాలేదు, కానీ దొడ్లోకి వదిలితే మేలు మా విన్నపం. అట్లా తిరుపతి ఈఓ గారికి ఒక చిన్న విన్నపము. మీ కూటమి ప్రభుత్వము 1.5 గంటల లోపల దర్శనం అయిపోతుందని చాలా విరవీకిండ్రి. అట్లాంటిది నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తుంటే ఇంతవరకు కూడా లైన్లోనే ఉన్నాం. 11 గంటలు అవుతుంది. మాకు ఇంకా ఎన్ని గంటలు పడుతుందో ఈఓ గారే చెప్పాలి మాకు. అసలు ఇక్కడ చాలా చిన్న చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గ్రహించి మీరు ఇది తొందరగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మేము బెంగళూరు ఇంకా వచ్చిండాము. నిన్న 5 o'clock వచ్చింది, ఇంకా దర్శనం కాలేదు. నైట్ 10 o'clockకి దర్శనం అని చెప్పిండారు. ఇట్లా అంతా చేస్తే ఎట్లొచ్చేది భక్తులు? మీరంతా అనుకూలం చేసి ఇలా వేరే ఊళ్ళని ఇంకంతా వచ్చింటారు, వాళ్ళకంతా బాగా చూసుకోనాలా. మీరు ఎంత 5-6 కిలోమీటర్ ఉంది, వచ్చి చూడాలా అందరూ ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది అనేసి. నిన్న సాయంత్రం 5 గంటలకు వచ్చినాం, ఇంకా దర్శనమే కాలే. మొత్తం చుట్టూరు తిప్పుతారు. వేస్ట్ అంటే వేస్ట్. తిరుపతి ఫోటోలో ఉండి దండం పెట్టుకోవడం వేస్ట్. అసలు ఏది లేదు, మేనేజ్మెంట్ కాదు, ఏమీ లేదు అసలుకి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు ఇబ్బందులు తప్పటం లేదు. స్వామివారి దర్శనం కలగాలంటే గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. క్యూ లైన్లలోనే దాదాపు 10 గంటలు, షెడ్లలో మరో 10 గంటలు భక్తులు నిరీక్షిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ టీటీడీ అధికారులు పట్టించుకోవటం లేదని భక్త జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నీరు, ఆహారం లేక, టాయిలెట్కు వెళ్లే దారి లేక నరక యాతన అనుభవిస్తున్నారు. టీటీడీ ఏర్పాట్లు సరిగ్గా చేయటం లేదని భక్తులు తిట్టిపోస్తున్నారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు ఆహారం కూడా అందివ్వలేకపోతున్నారని మండిపడుతున్నారు.
మరోవైపు వారాంతపు సెలవులు కావడంతో స్వామివారి దర్శనం కోసం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో అలిపిరి వద్ద వాహనాలు కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 70,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఆరు గంటలకు వదిలితే ఈ ఎరగ దొడ్లకే పోలేదు. ఎంత చూపని నిలబడుకుండేది, ఎంత ఇబ్బందులు ఉన్నాయి. పసిబిడ్డలు ఎత్తుకొని పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. స్వామి టీడీసీ తరఫున కొంచెం ఆ దొడ్లోకి వదిలేస్తే అక్కడ కూర్చుండేదానికి అవకాశం ఉంటుంది. మమ్మల్ని అందరినీ దయచేసి దర్శనానికి అంటే లేటుగా వదిలినా పర్వాలేదు, కానీ దొడ్లోకి వదిలితే మేలు. మా విన్నపం అట్లా